మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ శాంతి చర్చలపై పంపిన లేఖ సంచలనం రేపుతుంది. కేంద్ర ప్రభుత్వం ఖగార్ ఆపరేషన్ పేరిట అడవులను జల్లెడపడుతూ వందల సంఖ్యలో సునాయాసంగా మావోయిస్టులను ఎన్కౌంటర్లలో మట్టు పెడుతున్న సమయంలో అభయ్ పంపిన లేఖపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనేది కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభయ్ పంపిన లేఖలో తాము శాంతికి సిద్ధమని, ప్రభుత్వం వైపు నుండి సైన్యాన్ని వెనక్కి రప్పించాల్సిందిగా మావోయిస్టు పంపిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖ విషయం మావోయిస్టు పార్టీ ప్రబల్లి ఉన్న అనేక రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వెంటనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పందించింది. మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలను దించి జనజీవన్ స్రవంతులలో కలవాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. ఛత్తీస్గఢ్ లో ఇప్పటికే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, మరిన్ని పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని నక్సలైట్లు ఈ విషయాన్ని గమనించి తుపాకులు దించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఛత్తీస్గఢ్ నుంచి సమాధానం వచ్చింది. దీంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చల పట్ల ఇష్టం లేదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లయితే యుద్ధం ఎటువైపు దారితీస్తుందనేది విషయం ప్రజాస్వామికవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక మావోయిస్టు పార్టీ అందించిన లేఖను పెన్ టీవీ ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం. గత కొద్ది రోజులుగా కేంద్ర బలగాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. కూబింగ్ పేరుతో మొత్తం 5 రాష్ట్రాల్లోని అభయారణ్యాల్లో జల్లెడ పడుతూ వారిపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 10ల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరగగా వందల మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే కాల్పులు విరమణకు తాము సిద్ధమంటూ శాంతి చర్చలపై మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. అయితే ఆ లేఖలో శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని మావోయిస్టులు కోరారు. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించాలని అన్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్న హత్యాకాండను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే కాల్పుల విరమణకు ప్రకటిస్తామని వారు లేఖలో పేర్కొన్నారు. 2024 జనవరిలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ కేంద్ర ప్రభుత్వం, విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖగార్ పేరుతో విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల ప్రజలపై ప్రతిఘాతక యుద్ధాన్ని ప్రారంభించాయని లేఖలో ప్రస్తావించారు. ఆ సమయంలో ప్రజలను మోసగించడానికి ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి విజయ్ శర్మ తమ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధమే, మావోయిస్టుల చర్చలకు రావాలి అంటూ పదే ప్రకటనలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మా పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి కామ్రేడ్ వికల్ప్ 2 సార్లు తమ పార్టీ శాంతి చర్చలకు సిద్ధమేనని బదులిచ్చాడు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ఖగార్ పేరుతో ఆదివాసీ ప్రజానీకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యాకాండను నిలిపివేయాలని, బస్తర్ ప్రాంతంలో మోహరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాలను బ్యారక్లకే పరిమితం చేయాలని కోరారు. సాయుధ బలగాల కొత్త క్యాంపులు ఏర్పాట్లను నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన పట్ల స్పందించకుండా, జవాబు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 15 నెలలుగా విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ప్రతిఘాతక ఖగార్ యుద్ధాన్ని తీవ్రంగా కొనసాగిస్తున్నాయి. విప్లవోద్యమ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాలు వేలాది మందిని అరెస్టు చేసి అక్రమ కేసులు మోపి జైలు పాలు చేస్తున్నాయని లేఖలో అభయ్ ప్రస్తావించారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.